ఏ దేశ రాజైనా ఏ దేశానికి రాజుగా ఉన్నా ఆ దేశానికి ఆ దేశ సంరక్షణ కోసం అతను అహర్నిశలు పాటుపడతాడు. ఈ పాటుపడేటప్పుడు అతనికి అన్వాయులుగా మంత్రులు ఉంటారు, ముఖ్యమైన మంత్రి ఉంటాడు, సలహాదారులు ఉంటారు, ఇంకా రకరకాలుగా వ్యక్తులు ఉంటారు. వీళ్ళను నమ్మి రాజు ఆయన రాజధానిలోనే కూర్చొని, ఆయన బంగ్లాలోనే కూర్చొని అన్నీ మా మంత్రులు, మా సలహాదారులు, మా ముఖ్యమైన వ్యక్తులందరూ చూసుకుంటారులే అంటే అది చాలా పొరపాటు. అప్పుడప్పుడు రాజు పర్యటనలో ఉండాలి. ఎప్పుడైతే పర్యటనలో ఉండి ఆ దేశ సంరక్షణలో ఉండే వ్యక్తులను అక్కడక్కడ ఉండే ప్రాంతాల ప్రజలను కలుసుకుంటాడో, మాట్లాడతాడో, అప్పుడు అతనికి ఉండే సమస్యలు, సందర్భాలు ఆ ప్రజలు ఆ రాజుకు వివరించే విధంగా తెలియజేస్తారు. అప్పుడు ఆ రాజు మేల్కుంటాడా, గత మేల్కుంటాడా, ఆధునికంగా మేల్కుంటాడా, దేశ సంరక్షణలో విలీనమవుతాడా అన్న ఆలోచన విధానాలు రాజు ఆలోచనలో ఉన్నాయి.